హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పుతో ఇడ్లీలని చాలా టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పెసరపప్పు ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్పు పెసరపప్పును నానబెట్టుకోండి. ఈ పెసరపప్పుని ముందుగా వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకుంటే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ అన్ని తీసేసి ఫ్రెష్గా వాటర్ని వేసుకొని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోండి. నేను ఇక్కడైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఈ విధంగా ఓవర్ నైట్ నానిపోయిన పప్పు తెల్లవారిన తర్వాత చూడండి వాటర్లో చక్కగా నానిపోయిందండి. ఈ పప్పును ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి పప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అంతా కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్రీన్ చిల్లీని సగానికి తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. ఇలా వేసుకున్న తర్వాత ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పోపుని యాడ్ చేసుకోండి. లేదంటే మీరు ఇలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పోపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే హింగ్ పౌడర్ వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఈ మిశ్రమాన్ని పిండి మిశ్రమంలోకి వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బేకింగ్ సోడాని కానీ మీ దగ్గర ఈనో ఉంటే ఈనోని కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకొని 1 టీ స్పూన్ వాటర్ వేసుకుంటే ఈనో అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఇదంతా కూడా పిండి మిశ్రమంలో కలిసే విధంగా కలుపుకోండి. చూడండి కొంచెం ప్లఫీగా అనిపిస్తుంది కదా పిండి. ఈ విధంగా అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఆయిల్ని మొత్తం అంతా కూడా గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా ప్లేట్లన్నిటికీ ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత పిండి మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ గుంతల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకొని ఈ ప్లేట్లన్నీ కూడా స్టాండ్కి అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి వాటర్ని బాయిల్ చేసుకున్న దానిలోకి వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న ఇడ్లీలని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ ఇడ్లీలని టమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను చట్నీ అయితే వీడియో తీయలేదు, ఓన్లీ ఇడ్లీలనే వీడియో తీశాను. ఈ విధంగా పెసరపప్పుతో అప్పటికప్పుడు ఇడ్లీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.